లెట్స్ బిగిన్ ది షో. ఒక నిమిషం అండి. కెమెరామెన్ సార్ రెడీ సార్. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. నాగరాజు గారు వేసుకోండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి. రెండు మిక్సింగ్ చేసి ఇదిగో సార్కి ఇచ్చే ఇక్కడ 70 రూపీస్ తీసుకో. బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? అయ్యో రామ్, అది మీ అందరి వల్లే కదా. బానే నా ఒక్కదాన్ని కాదు కదా. ఏదో మీ అభిమానం. బయట మగరాను ఇంకొంచెం ఎక్స్ట్రా చికెన్ 50 రూపీస్ నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో తేడాగా ఉందేంటి? 100 ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అయినా 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. అమ్మా బాబోయ్, మీది మొత్తము 1000 అయింది. 1000 అయింది. 3650. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది. అమ్మా నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే బొక్క. నేను సార్ ఇంకో కర్రీ ఏదైనా ఇచ్చినా ఇంకో 50 రూపీస్ కి. తలకాయ ఇస్తానమ్మా. తలకాయ 150 అమ్మా. టూ మచ్ రే, టూ మచ్. ఇది మటన్ ఒకటి పట్టుకోండి. ఇస్తున్నానమ్మా బుజ్జి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఇంకోటి ఏదన్నారు? చికెన్ ఫ్రై 2 200. అది కూడా ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. 200. 200 ఇది కూడా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇది ఒకటే 150. ఇది కూడా మిక్సింగ్ తీసుకుంటే, 2 మిక్సింగ్ తీసుకుంటే 200. అమ్మోయ్ అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇది 1 కర్రీ తోటే 150. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇది వ్యాపారం. ఫిష్ ఫ్రై ఉందా అండి? అమ్మా ఫిష్ లేదు, ఇవాళ తేలేదు. చికెన్ ఫ్రై ఉంది, చికెన్ కర్రీ ఉంది, లివర్ ఫ్రై ఉంది, బోటీ ఉంది, మటన్ ఉంది, మటన్ లివర్ ఉంది. తలకాయ కూర ఎంత? తలకాయ 150 అమ్మా. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఎంత? చికెన్ ఫ్రై 2 200. అది కూడా 200. ఎలా అంటే నాకు అర్థం కాలే. ఇది కూడా మిక్సింగ్ తీసుకుంటే, 2 మిక్సింగ్ తీసుకుంటే 200. ఒకసారి క్లియర్ గా చెప్తారా? 1 కర్రీ అయితే 100, 2 కర్రీస్ అయితే 150, 3 కర్రీస్ అయితే 200. అట్లయితే మనం ఒక 2 కర్రీస్ తీసుకున్నాము, 250 అవుతుంది. అంటే నాకు ఒక 2 లివర్స్ ఎక్స్ట్రా ఇచ్చేసేయండి. ఇస్తున్నాను మా బుజ్జి. దమ్మ పట్టుకో. Few minutes later. అంటే మా బిల్ ఎంత అయింది? మీది మొత్తము 1000 అయింది. 1000 లివర్లు ఎక్స్ట్రా. ఇప్పుడు ఆ బిల్ కట్టాలంటే నా లివర్ అమ్ముకోవాలి. ఎంత బిజినెస్ అవ్వచ్చు డైలీ రెగ్యులర్? రోజు అమ్మా మా రోజు 60,000 వస్తాయి. రోజు అమ్మా మా రోజు 60,000. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అంటే మొత్తం అన్ని కలిపి 60,000 అంటే దాంట్లో ఖర్చులు 50,000 ఖర్చులు పోతాయి. 50,000 ఖర్చులు పోతాయి. 10,000 రోజుకి 10,000 అంటే నెలకెంతరా? 3 లక్షలన్నా. సంవత్సరానికి ఎంతరా? 36 లక్షలన్నా. 2 సంవత్సరాలకి ఎంతరా? 72 లక్షలు. 3 సంవత్సరాలకి 1,20,00,000 పోతుందన్నా. దడ్రా వల్ల మనం కూడా నడుతున్నాము. 2 ఇయర్స్ 30,000 అయింది పెట్టు. 30,000 అయింది పెట్టు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు.
బాబు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఈ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. పోలీసు వాళ్ళ దౌర్జన్యం, పోలీసు వాళ్ళ దౌర్జన్యం. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి. అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నారు. మాకు న్యాయం చేయాలి. వెళ్ళిపోతాం మా బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి. మా బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న. బండి పక్కన బండి తాళాలు కూడా దించుకొని వెళ్ళిపోతాం అన్న. వచ్చి సరే అన్నారు, దించుకుంటున్నాం. దించుకున్న తర్వాత వచ్చి బండి తీయమన్నారు. తీస్తున్నారు, వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా ఇట్లా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చెప్తారన్న అట్లా అట్లా పెట్టి గుంజి లాగిరు, బండి ఎక్కిపించారు అన్న. ఎక్కిపించుకే తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఆడ నాకు చెప్తామైతే మీకు బండిలో ₹1,00,000 సరుకుంది. మాది ₹1,00,000 సరుకుంది బండిలో. మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే సాయంత్రం 1 గంట పోయి బండి సరుకుంది తెచ్చుకున్నది మేము ఇచ్చేసా అన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో బండి సీజ్ అయింది అంటున్నారు. ఏం సీజ్ అయ్యారంటే బండి సీజ్ చేసి అన్నారు. ఏం చెప్పట్లేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్, మోస్ట్ బార్బేరియస్. సిఐ సార్ తో వెళ్ళి మాట్లాడుకుని పెట్టమంటున్నారు. ఈ రోజు పెట్టొద్దన్నారా? స్వామి అంతా సక్కంగా జరగాలి. రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. పూజా మోహనాయాలు అసలు మీ అమ్మమ్మ వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా ఇచ్చేదో వల్లరా. ఈమె లక్షల్లో సంపాదిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈమె ఎంత కూడబెట్టింది, ఆస్తులు ఎంత సంపాదించింది? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 minute. ఇటీవల ఈమె 60,000 వరకు సంపాదిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఈమె తక్కువలో తక్కువ నెలకు 18 లక్షలు సంపాదిస్తుంది. ఇక ఖర్చులు పోను 6 నుంచి 8 లక్షలు అయితే ఈజీగా మిగులుతాయి. దీంతో ఇప్పుడు ఈమె ఆస్తులు ఎంత అనే ప్రశ్న అందరికీ కలుగుతోంది. ఇన్నోవా కారు కొన్నారని, హైదరాబాద్ లో పెద్ద బంగ్లా ఉందని, ఊళ్ళో పొలాలున్నాయని చెప్తున్నారు. వెహికల్ ఒక్కటే ఉంది. ఇప్పుడిప్పుడే గిరాకీ ఎక్కువ అవడంతో కొంత కూడబెడుతున్నట్లు చెప్తున్నారు కుమారి ఆంటీ. మనం కూడా ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతేనే మన గౌరవం కూడా మనకుంటుంది. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. మేము అమెరికా నుంచి వచ్చినామండి. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఆంటీ ఫేమస్ ఆంటీ 2000 రూపాయల కర్రీ. లివర్ ఎక్స్ట్రా ఆంటీ. ఆంటీతో సెల్ఫీ దిగండి. బిజినెస్ నాకలేదు అయిపోయింది. అన్నం నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలను, నేను చేయింది నువ్వు చేయలేవు. మీరు అంతా వంట కూడా చేసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. ఎంత ఫుడ్ చేసుకొని వెళ్ళారమ్మా? నిన్న మొత్తం 50,000 రూపాయల సరుకు మొత్తం
ఇంకా పార్కింగ్ లో పెట్టించారు బండి. బండ్లో ₹1,00,000 సరుకు ఉంది. మాది ₹1,00,000 సరుకు ఉంది బండ్లు. మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే